హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణ అంశంతో పాటు భారత్ పాక్ సైనికాధికారుల సమావేశం, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధతపైన చర్చించారు. భారత్ పాక్ దేశాలు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం, ఆ తర్వాత దాన్ని పాక్ ఉల్లంఘించడం పైన మీటింగ్లో చర్చిస్తున్నారు. పాక్ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై మీటింగ్లో వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిపైన ప్రధాని ఆరా తీసినట్టు సమాచారం. మరోవైపు రేపటి డీజేఎంఓల సమావేశంలో ఏం మాట్లాడాలి, ఎలాంటి అంశాలు పాక్ అధికారులు ముందుంచాలి, ఏ విధంగా స్పందించాలన్న అంశంపైన చర్చించారు. అయితే భారత్ పాక్ మధ్య హాట్ లైన్లో చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు పాల్గొనున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలు తగ్గించడం పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. కాల్పుల విరమణపై భారత్ పాక్ మధ్య ఒప్పందం కుదిరింది. అనంతరం పాకిస్తాన్ అవగాహన నిబంధనలను ఉల్లంఘించిందని భారతదేశం ఆరోపించింది. ఉల్లంఘనలను పరిష్కరించడానికి, పరిస్థితిని తీవ్రతను బాధ్యతతో నిర్వర్తించడంలో తగిన చర్యలు తీసుకోవాలని పాక్ను కోరింది. అంతేకాకుండా పాక్ కాల్పులకు తెగబడితే ధీటుగా స్పందించాలని ఆర్మీని ఆదేశించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన 2 రోజులకు జమ్మూ కాశ్మీర్, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఇతర ప్రాంతాల్లో చాలా వరకు ప్రశాంతంగా గడిచిందని భారత సైన్యం తెలిపింది. గత నెల 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాక్ ఉద్రిక్తతలు పెరగడంతో భారత్ పాకిస్తాన్ 4 రోజులుగా కాల్పులు జరిగాయి. ఆ తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయినా కూడా పాకిస్తాన్ తన కుటిల బుద్ధిని చూపిస్తూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతోంది. అయితే ఈ విషయంపై భారత్ చాలా సీరియస్ అయింది. ఇకపై పాకిస్తాన్ వైపు నుంచి బుల్లెట్ వస్తే మీరు మిసైల్ వదలండి అంటూ ప్రధాని మోదీ భారత సైన్యాన్ని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ సైలెంట్ అయిపోయింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి తక్షణమే అమల్లోకి వచ్చేలా భూమి, వాయు, సముద్రంపై అన్ని కాల్పులు, సైనిక చర్యను నిలిపివేయాలని భారత్ పాక్ ఒక అవగాహనకు వచ్చాయి. నగర్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలతో సహా జమ్మూ కాశ్మీర్లోని వివిధ ప్రదేశాల్లో డ్రోన్లను గుర్తించి అడ్డగించాయి. పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని, అందుకు భారత సాయుధ దళాలు తగిన విధంగా స్పందిస్తున్నాయని భారత విలేకరుల సమావేశంలో తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.